అధ్యక్ష ఇవాళ మనం ఎవరు కూడా ఊహించని విధంగా అధ్యక్ష రైతులకు సంబంధించి పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధరతో పాటుగా ఇవాళ రైతాంగానికి గిట్టుబాటు ధర ఇస్తున్నాం. గిట్టుబాటు ధరతో పాటుగా అధ్యక్ష ఎక్కడ కూడా ఇవాళ బోనస్ ఇవ్వట్లేదు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఇవాళ రైతాంగానికి సంబంధించి మరి వరి ధాన్యం సన్న ఒడ్లు పండించినటువంటి రైతానికి ఇవాళ 500 బోనస్ ఇచ్చినటువంటి ఘనత ఈనాడు ఇవాళ ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఇవాళ రైతులు పండించినటువంటి సన్న ఒడ్లను 500 బోనస్ ఇవ్వడంతో పాటుగా ఆ ఒడ్లను కొనుగోలు చేసి అదే సన్న బియ్యాన్ని పేదలకు 3 పూటల భోజనం పెట్టేటువంటి గొప్ప ప్రభుత్వం ఈనాటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం అని చెప్పి తమ ద్వారా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇవాళ మూసీ నదికి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు మొన్న మాట్లాడుతున్న సందర్భంలో అధ్యక్ష నిజంగానే మా జిల్లా వాసులు మేము చాలా దురదృష్టవంతులం అధ్యక్ష. ఒక దిక్కులంగా మాకు ఫ్లోరిన్తో సంబంధించినటువంటి సమస్య, మరో దిక్కులంగా మాకు మరో పక్కనంగా మూసీకి ఉన్నటువంటి సమస్య. ఈ 2 సమస్యలు నల్లగొండ జిల్లా ప్రజానికం అధ్యక్ష ఇవాళ ముఖ్యమంత్రి గారు కళ్ళారా చూసిన తర్వాతనే వారు స్వయంగా వచ్చినారు అధ్యక్ష. ఆ రోజు మూసీ జిల్లాలో ఆ జిల్లాలో పర్యటించినారు. ఆ సందర్భంలో అధ్యక్ష ఇవాళ నల్లగొండ జిల్లాలో తాగునీటికి సంబంధించిన సమస్య, సాగునీటికి సంబంధించిన సమస్య, ఈ సమస్యల ద్వారా ఇవాళ ఫ్లోరిన్ తోటి మూసీ నదిని ఇవాళ ప్రక్షాళన చేయకపోతే, పునర్జీవనం చేయకపోతే నల్లగొండ ప్రజానికానికి పెట్టని శాపంగా మారిపోయేటువంటి పరిస్థితుల్ని ఆలోచించే ఇవాళ. కానీ ఇవాళ కొంతమంది వ్యక్తిగతంగా కాదు అధ్యక్ష, నల్లగొండ ప్రజల వైపు చూడండి. మీరు నల్లగొండ ప్రజలకు అన్యాయం చేయకండి. మా కష్టాలు మా బాధలు ఒకరికి కాలు వంకర ఒకరి చేయి వంకర. ఇవాళ ఫ్లోరిన్ తోటి ఒక బాధ, అదేవిధంగా మూసితోటి మా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ఇంత మంచి నిర్ణయాన్ని గౌరవ ముఖ్యమంత్రి నల్లగొండ జిల్లా ప్రజలకు గొప్ప అవకాశాన్ని, అదేవిధంగా హైదరాబాద్లో కూడా కాలుష్యం అధ్యక్ష. మనం ఢిల్లీని చూస్తున్నాం అధ్యక్ష. ఢిల్లీలో ఇవాళ 2 రోజులు ఎవరు సరిగా ఉండలేనటువంటి పరిస్థితి కాలుష్యంతో అధ్యక్ష. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ మన అనేకమైనటువంటి నదులను ఇవాళ ప్రధానమంత్రి గుజరాత్లో కావచ్చు, మిగతా దగ్గర కావచ్చు అధ్యక్ష, అన్ని నదులను మరి పునర్జీవనం చేసి ప్రక్షాళన చేసినప్పుడు మరి హైదరాబాద్లో ఉన్నటువంటి మూసీ నదులను ప్రక్షాళన చేయడం ద్వారా హైదరాబాద్కి మనకి భారతదేశంలో ప్రపంచంలో ఈ సిటీకి ఉన్నటువంటి పేరు ఎవరికి లేదట, ఏ సిటీకి లేదు అధ్యక్ష. అటువంటి సిటీని ఇవాళ మూసీని ప్రక్షాళన చేసి హైదరాబాద్ అని గొప్ప నగరంగా నిర్మించడంతో పాటుగా మరి నల్గొండ జిల్లా ప్రజానికానికి ఒక్క సాగునీరుకు సంబంధించి, తాగునీరుకు సంబంధించి ఒక మంచి మూసి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టే కార్యక్రమంలో మిగతా ప్రతిపక్షాలు కూడా దయచేసి దీని అడ్డంకికి రాకండి, దయచేసి మా ప్రజలను మరి ఇంకా అన్యాయానికి గురి చేయొద్దని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇవాళ ఇది ఒక్కటే కాదు అధ్యక్ష, వాస్తవంగా ఈ కాలుష్యం ద్వారా మరి హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పరిశ్రమలు అధ్యక్ష ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు గొప్ప నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. ఆర్టీసీ బస్సులు కావచ్చు, బస్సులో ప్రైవేటు వెహికల్స్ కావచ్చు అధ్యక్ష, ఏదైతే ఎలక్ట్రికల్ ఇవ్వడం ద్వారా ఈ కాలుష్యాన్ని తగ్గించవచ్చని ఒక ఆలోచన అధ్యక్ష. కాలుష్యం తగ్గడంతో పాటుగా అవతల రింగ్ రోడ్ అవతలనే మరి కాలుష్యానికి లేకుండా పారిశ్రామిక రంగాలన్నీ కూడా అవతలకు వెళ్లే విధంగా ఇవాళ గొప్ప ఆలోచనతోటి ఇవాళ ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది అధ్యక్ష. అది ముఖ్యమంత్రి గారి ఆలోచన అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. ఇవాళ మెట్రో లైన్ కావచ్చు అధ్యక్ష, ఇవాళ ఫ్యూచర్ సిటీ అధ్యక్ష. భవిష్యత్తులో మనం ఆలోచన చేసినప్పుడు ఒక్కసారి ఆనాడు మరి ఉన్నటువంటి హైటెక్ సిటీని ఆనాడు రాజశేఖర్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ రోజు ఆ హైటెక్ సిటీ ఆలోచన చేసిపోయి ఉండకపోయి ఉంటే, అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ చేసి ఉండకపోయి ఉంటే ఈనాడు హైదరాబాద్కి ఇంత ఉద్యోగ అవకాశాలు, ప్రమాకారాలు, అదేవిధంగా అభివృద్ధి కూడా కనబడకపోయింది అధ్యక్ష. అందుకనే ఇవాళ భవిష్యత్ ఫ్యూచర్ సిటీ కొరకు గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రణాళికలు
భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగపడే విధంగా పారిశ్రామిక కావచ్చు అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ఫ్యూచర్ సిటీ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అధ్యక్ష వాస్తవంగా హైడ్రా వచ్చినాడు మేము కూడా ఆలోచన చేసిన అధ్యక్ష నాలాంటి కూడా ఆలోచన వచ్చింది హైడ్రా తీసుకొచ్చినాడు ప్రభుత్వం ఎందుకు తీసుకొస్తున్నా మేము అనుకున్నాం అధ్యక్ష కానీ ఇవాళ అధ్యక్ష మేము కూడా కామన్ పీపుల్ తోటి హైదరాబాద్లో చాలా సందర్భాల్లో చాలా దగ్గర వింటా ఉన్నాం అధ్యక్ష హైడ్రాన్ తీసుకురావడం ద్వారా అధ్యక్ష ఈ యొక్క హైదరాబాద్లో అనేక చారిత్రాత్మకమైనటువంటి చెరువులతో పాటుగా ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించినటువంటి వాళ్ళ ఆస్తులను 60,000 కోట్ల ఆస్తులను ఇవాళ సుమారుగా 1000 ఎకరాల ప్రభుత్వ భూములని ఇవాళ మళ్ళీ తిరిగి ప్రభుత్వాన్ని అందించి హైడ్రా అంటే ఇవాళ నిజంగానే ఆ చెరువులవన్నీ చూసిన తర్వాత మళ్ళీ కూడా హైదరాబాద్ లాగా కనబడే 40-50 సంవత్సరాల హైదరాబాద్ మళ్ళీ తిరిగి కనబడే విధంగా ఇవాళ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను అధ్యక్ష అందుకనే ఇవాళ మరి ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలు ఇవాళ చాలామంది ఇవాళ అనుకుంటా ఉన్నారు అధ్యక్ష సోషల్ మీడియాల ద్వారా ప్రభుత్వాన్ని ఒక రకమైనటువంటి బదనాం చేయాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా పేదలకు అన్యాయం చేసిన సందర్భాలు లేవు అధ్యక్ష ఇన్ని సంవత్సరాల్లో ఈనాడు కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం రేపు మూసి ప్రక్షాళన జరిగితే ఆ మూసి పక్కన ఉన్నటువంటి వాళ్ళ పేదవాళ్ళకి తప్పకుండా అన్ని రకాలైన సౌకర్యాలు కల్పించే ఆ మూసి ప్రక్షాళన చేపడుతుంది కానీ పేదవాళ్లకు రెచ్చగొట్టే కొన్ని పార్టీలు చేసే ప్రయత్నం మంచి విధానం కాదని చెప్పి మరొకసారి తమరి ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ఇవాళ ఈ రాష్ట్రంలో అధ్యక్ష ఉద్యోగ అవకాశాలు అధ్యక్ష ఇవాళ సుమారుగా గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటన విదేశీ పర్యటన కావచ్చు మరి మా ఐటీ శాఖ మంత్రి గారు శ్రీధర్ బాబు గారి చాతుర్యం కావచ్చు తెలంగాణ రాష్ట్రానికి ఎప్పుడు ఊహించని విధంగా 3,13 కోట్ల రూపాయల ఇవాళ పెట్టుబడులు రాష్ట్రానికి రావడంతో పాటుగా అనేక మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి గొప్ప ప్రభుత్వం ఈనాటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధిలో రావాలని మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనేది